వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బనారస్ బాబా గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకి ప్రతి నెల పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ నెల పౌర్ణమికి మనకి పేరుంది, మాఘ పౌర్ణమి అని. అయితే ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? అంతేకాకుండా ఈరోజు మనం ఏ దేవతల్ని మనం ఆరాధించడం వల్ల మనకి మంచి ఫలితం అనేది లభిస్తుంది అనే దాని గురించి కొన్ని విషయాలు నాతో చెప్పండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. పౌర్ణమి ప్రతి నెలా కూడా వస్తూ ఉంటుంది. అయితే పౌర్ణమి వచ్చేటువంటి ఆ పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రాన్ని బట్టి మనకి ఆ పౌర్ణమి ఆ మాసము అనేటువంటిది తెలియచేస్తూ వచ్చింది జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడు ఈ మాఘమాసంలో మనకి రేపు 12వ తారీఖున పౌర్ణమి వస్తుంది. ఈ మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమికి మాఘమాసం అనేది ఎందుకు వచ్చింది అంటే, పౌర్ణమి రోజున అంటే మనము చాంద్రమానేన మీరు పూజ దగ్గర కూర్చున్నప్పుడు బ్రాహ్మలు కానీ అర్చకులు కానీ దేవాలయంలో అర్చకులు కానీ మన ఇంటి పురోహితులు కానీ స్వస్తి శ్రీ చాంద్రమానేన అని మనకి చదువుతూ ఉంటారు సంకల్పం దగ్గర. ఈ చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలోకైతే వచ్చి ఉంటాడో ఆ మాసానికి ఆ పేరుతో ఆ నక్షత్రంతో కూడుకున్నటువంటి పేరుని మన జ్యోతిష పితామహులు పూర్వకాలంలో తెలియజేశారు. సో ఈ పౌర్ణమికి మఖా నక్షత్రంలో వస్తోంది కాబట్టి దీని మాఘమాసము, దీని మఖ అంటారు, మఘ అంటారు. ఏదైనా కూడా మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి. అట్లాగే ప్రతి నెల అప్పుడు ఆశ్వీజ మాసంలో పౌర్ణమి వస్తుంది మనకి దసరాలప్పుడు. అప్పుడు అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటిది ఉంటుంది. ఇలాగే ప్రతి నెల కూడా మనకి ఇప్పుడు భాద్రపద మాసం వినాయక చవితి అప్పుడు భాద్రపద పౌర్ణమి అంటాం. అప్పుడు భాద్ర అనేటువంటి నక్షత్రానికి వెనకాతల భాద్ర అనేది కలుస్తూ ఉండాలి. అంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఇలాగ నక్షత్రం వచ్చిన రోజు దాన్ని భాద్రపద మాసము. ఇట్లా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ తిథి రోజున వచ్చినటువంటి పౌర్ణమి ఏ నక్షత్రంలో వచ్చి ఉన్నదో దానికి ఆ మాసం కింద మన పూర్వీకులు మహర్షులు దాన్ని సంకేతంగా మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ నెల మాఘమాసము, ఈ పౌర్ణానికి విశేషత ఏంటి, ఈ పౌర్ణమి రోజున ఏ దేవతను ఆరాధన చేయాలి. పౌర్ణమి అంటేనే సర్వదేవతలకి చాలా ఇష్టమైనటువంటి రోజు కింద మనం భావన చేయాలి. ఎందుకంటే పూర్ణచంద్రుడు 16 కళలతో చక్కగా దేదీప్యమానంగా వెలుగొందుతూ కళలన్నీ కూడా ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. ఆ కళలన్నీ కూడా ఆనందంగా మనం దర్శనం చేస్తున్నాం కాబట్టి ఆ రోజున సర్వదేవతల దగ్గర ఉన్న వారి వారి కళలన్నీ కూడా మనం దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అందులో ముఖ్యంగా స్త్రీ దేవతకి చాలా విశేషప్రదమైనటువంటిది అని చెప్పవచ్చు. పౌర్ణమి రోజున గనక మీరు చక్కగా అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే, అంటే మళ్ళీ చాలా మందికి ఏ అమ్మవారిని ఆరాధన చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇందాక మీరు అడిగినట్లుగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏ అమ్మవారైనా కూడా పౌర్ణమి రోజున చాలా విశేషప్రదం అని చెప్పారు. దీనిలో మనకి తీవ్ర దేవతలు అంటే దుర్గా, కాళి, శ్యామల, బగళాముఖి ఇత్యాది దేవతలు తీవ్ర దేవతలు, వారాహి, ఇవన్నీ కూడా వీటి ఉపాసన చేసే వాళ్ళు ఈరోజు రాత్రి చాలా దీక్షగా కూర్చొని జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పూర్తి చంద్రుడు మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాడు. ఆ చంద్రుడికి ఎదురుగుండా మేడ మీద కానీ లేకపోతే ఒక నదీ తీరంలో కానీ ఒక సముద్ర తీరంలో కానీ కూర్చుని మనం ఆ పౌర్ణాన్ని ఆస్వాదన చేస్తూ అమ్మవారి జపం చేసినప్పుడు మీరు గనక నిజంగా జపం గనక సాధన గనక బాగా చేస్తున్న వాళ్ళైతే గనక పౌర్ణమి చంద్రుడి లోపల ఈ దేవత యొక్క కళ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అంత విశేషప్రదమైనటువంటిది. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన దీనిలో చాలా విశేషంగా
చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైనా కూడా గురువు ద్వారా మంత్రం తీసుకున్న వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటుంది. మామూలుగా మనకు సామాన్యమైనటువంటి కుటుంబంలో జీవనం సాగించేటువంటి వాళ్ళు ఏదైనా ఒక అష్టోత్తరాన్ని సాయంత్రం పూట స్నానం చేసి కాస్త దీపారాధన చేసుకుని వెండి గ్లాసులో మనం నైవేద్యం జపం అయిపోయిన తర్వాత నైవేద్యం చేయాలి. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే ఆవు పాలని వెండి గ్లాసులో పోసి, లేకపోతే వెండి గిన్నెలో కానీ, గ్లాస్ లేకపోయినా పాత్ర అయితే ఇంకా మంచిది, గ్లాస్ కట్టే కూడా. ఎందుకంటే ఎక్కువ కిరణాలు దాని లోపలికి పెడుతూ ఉంటాయి, పౌర్ణమి కిరణాలు. ఈ పౌర్ణమి మనం గనక ఒక కటోరీ లాంటిది, వెండి కటోరీ లాంటి దానిలో పాలుగా అంటే పాయసం కానీ, ఆవు పాలతో ఉడికినటువంటి పాయసం కానీ మనం నైవేద్యానికి రెడీగా పెట్టుకుని అమ్మవారి యొక్క జపం చేస్తే, జపానంతరం ఈ అమ్మవారి యొక్క దేవత ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ దేవతకి దీన్ని గనక నైవేద్యంగా చూపించినట్లయితే ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి, చూడండి జపం చేసిన వాళ్ళకే కాదు, ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి కూడా మనసు చాలా ఆనందంగా ఉండి మానసిక ప్రశాంతత వస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంతత వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే పౌర్ణమి రోజున సముద్రము అలలు ఎక్కువ తీవ్రంగా ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా వార్తలు చూసినప్పుడు కూడా ఎవరో చనిపోయారు సముద్రంలోనో లేకపోతే నదుల దగ్గరనో, ఇక్కడ కొన్ని వార్తలు చూసినప్పుడు ఎక్కువ మంది పోయినటువంటి సందర్భాలు కనుక గమనించినట్లయితే పౌర్ణానికి దగ్గర గడియల్లోనే ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే మానసికమైనటువంటి రుగ్మతలు అంటే పిచ్చి వ్యాధి, మానసిక జబ్బు అని రకరకాలుగా మనకి చెప్తున్నాం కదా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పౌర్ణమి సాధన చాలా ముఖ్యము. మానసిక ప్రశాంతత వస్తుంది, మానసిక జబ్బులు కూడా నయమవుతాయి. ఆ రోజున చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి, అంటే వాళ్ళు చేసుకోలేరు, మనసు ఆందోళనగా ఉన్నటువంటి వాళ్ళు దైవం వైపు మొగ్గాలి అంటేనమ్మా చాలా కష్టంగా ఇది తినేస్తూ ఉంటుంది మనిషిని. కాబట్టి ఎవరైనా బ్రాహ్మణ్ణి లేకపోతే ఏదైనా గురువు గారికో మనం చెప్పి ఆ రోజున దానికి కావలసినటువంటి సదుపాయం మనం ఏర్పాటు చేసి ఆ జపం చేసిన ప్రసాదాన్ని వీరికి పెట్టినట్లయితే మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయి. గురుగారు ఇది ఇంట్లో కుదరని వాళ్ళు మళ్ళీ గుడిలో కూడా చేయించుకోవచ్చా? తప్పకుండా, గుడి చాలా శ్రేష్టం. ఇంట్లో మీకు అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కలవటానికి అవకాశం ఉంటుంది. అదే గుడి అంటే పవిత్రమైనటువంటి కేంద్రం. సో దేవతలు నిత్యము అక్కడ జపం చేయటము, అక్కడ ఉండేటువంటి అర్చకుడు జపము, పూజను, అభిషేకం చేయటం మూలకంగా దేవతా శక్తి ఒక చోట కేంద్రీకృతం అయి ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా చోట్ల వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయండి, కానీ తిరుపతిలో వెళ్ళి అందరూ వెళ్ళొస్తేనే ఒక మానసిక ప్రశాంతత వస్తుంది. కారణం ఏంటి? అక్కడ శక్తి బాగా తేజోవంతమైనటువంటి శక్తి అక్కడ ఎక్కువ నిక్షిప్తమై ఉన్నది. దానికి కారణం అక్కడ జరిగేటువంటి అర్చన, పూజ విధానాన్ని బట్టి. అట్లాగా ప్రతి దేవాలయంలో కూడా నిత్యము జరిగేటువంటి పూజా కైంకర్యాల ద్వారా అక్కడ శక్తి నిక్షిప్తం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ జపం చేసేటువంటి, ఇప్పుడు మీరే ఉన్నారు గుళ్ళో కూర్చుని శ్రీమాత్రే నమః అని జపం చేద్దాం, అప్పుడు ఈ జపం చేద్దాం అనుకున్న మనసుకి అక్కడ దేవత దగ్గర ఉన్న యంత్రానికి అనుసంధానం జరిగేటువంటిది దేవాలయం ప్రక్రియ. తద్వారా మీలో ప్రచోదితం అవుతుంది అమ్మ యొక్క శక్తి. అందువల్ల మీరు గుడికి వెళ్ళి రాగానే కొంచెం మనశ్శాంతిగా ఉంది, కారణం అది. అందువలన మనకి పౌర్ణమి చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఈ పౌర్ణమి రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది. అందున ఈసారి పౌర్ణమి మనకి చక్కగా షాహీ స్నానం అంటాం కుంభమేళాలో. దాని అంటే పుణ్యస్థానాలలో కొన్ని మంచి రోజులు ఉంటాయి, విశేషప్రదమైనటువంటి రోజులు. ఈ మహామాఘి అంటాం దీన్ని, పౌర్ణమి రోజున వచ్చేటువంటి రోజున మహామాఘి కింద మన ఉత్తర భారతదేశం వాళ్ళు పిలుస్తుంటారు. ఆ రోజున స్నానం చేసినట్లయితే దేవతలందరూ కూడా ఆ ప్రదేశానికి వస్తారు. అంత విశేషప్రదమైనటువంటిది ఈ పౌర్ణమి. ప్రతి పౌర్ణమి కూడా, ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి కృతికా నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రంలో వస్తుంది. అందుకని దానికి కార్తీకము అని పేరు వచ్చింది. కాబట్టి ఇలాగా మనం గనక పౌర్ణమి రోజున నదీ స్నానం, కుంభమేళాకి చక్కగా వెళ్ళగలిగిన వాళ్ళు ఆ రోజు వెళ్ళగలిగి అక్కడ గనక ఉన్నట్లయితే చక్కగా నది దగ్గర ముందర సంకల్పం చెప్పించుకుని స్నానం చేసి, ఆ స్నానం చేయటం మూలకంగా
వీళ్ళకి ఉన్నటువంటి అనేక దోషాలు తొలగిపోతాయి. చాలా మంచి విశేషప్రదమైనటువంటి రోజు రేపు మనకి 12వ తారీఖున కుంభమేళాలో కూడా వస్తుంది. తప్పకుండా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా దీని ద్వారా వారికి మంచి సందేశం అందుతుంది కాబట్టి దాన్ని పాటించినట్లయితే చాలా రుగ్మతలు తొలగిపోయి ఆనందమైన జీవితం పొందటానికి అవకాశం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.